హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనమొక భలే సరదా కథ విందాం. తెలివైన తెనాలి రామకృష్ణుడి కథ. ఆ తెనాలి రామకృష్ణుడంటేనే తెలివికి మారుపేరు కదా. మరి ఈ కథలో ఏం జరిగింది? చెప్తాను. ఒకసారి ఏమైందంటే, విజయనగర రాజ్యంలోకి ఒక కొత్త స్వామీజీ వచ్చాడు. ఓహో, స్వామీజీనా? ఏం చేశారట ఆయన? తను చాలా గొప్పవాడని, పెద్ద పెద్ద మాయలు చెయ్యగలనని చెప్పాడు. ఇంకా అంటే పళ్ళు లేని చెట్టుక్కూడా వెంటనే పళ్ళు తెప్పించగలనని చెప్పాడట. అబ్బా, పళ్ళు లేని చెట్టుకా? అదెలా సాధ్యం? ఊరి జనాలు నమ్మారా? చాలామంది ఆశ్చర్యపోయారు. కొందరు నమ్మారేమో కూడా. ఈ విషయం మెల్లగా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. శ్రీకృష్ణదేవరాయల వారికి. రాజుగారికి తెలిసిందా? మరి ఆయనేమన్నారు? ఆయనకు కూడా ఆసక్తి కలిగి ఉంటుంది కదా. అవును, ఆసక్తి కలిగింది. కాని ఆయనకి కొంచెం అనుమానం కూడా వచ్చిందన్మాట. నిజంగా చెయ్యగలడా అని. సరే, అందుకే ఆయన్ని అంటే ఆ స్వామీజీని ఆస్థానానికి పిలిపించారా? అవును, ఆస్థానానికి రమ్మన్నారు. అక్కడ అందరి ముందు నిరూపించమని అడిగారేమో. ఆ ఆస్థానంలోకొచ్చాక ఆ స్వామీజీ ఇంకా గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. తన పూజలతో మంత్రాలతో ఏదైనా చేసేస్తానని అన్నాడు. ఆ మాటలకి ఆస్థానంలో ఉన్న వాళ్ళంతా ఓహో అని ఆశ్చర్యపోయారట. అందరూ అలాగే చూస్తుంటే మన తెనాలి రామకృష్ణుడు మాత్రం కొంచెం వేరేలా ఉన్నాడు. ఎలా? అంటే అందరిలా ఆశ్చర్యపోకుండా ఓరకంట ఆ స్వామీజీని చూస్తూ చిన్నగా నవ్వుకుంటున్నాడట. గమనిస్తున్నాడనమాట. ఆ తెనాలికేదో డౌటొచ్చిందనమాట. మరి ఏం చేశాడు? అప్పుడే తెనాలి ముందుకొచ్చాడు. మహారాజా అన్నాడు. ఏమన్నాడు? మహారాజా, ఈ స్వామీజీ నిజంగా మాయలు చేయగలరో లేదో మనం అంటే ఒకసారి పరీక్షించి చూద్దాం. నేనొక పోటీ పెడతాను అన్నాడు. ఓ, పోటీనా? భలే ఐడియా. రాజుగారు ఒప్పుకున్నారా? రాజుగారు సరే అన్నారు. ఎందుకంటే ఆయనకి నిజం తెలియాలి కదా. మరి పోటీ ఏంటి? తెనాలి అందర్నీ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక పాత మామిడి చెట్టు ఉంది. దానికసలు పళ్ళు లేవు, ఎండిపోయినట్టుగా ఉంది. ఆ చెట్టునా? అవును. ఆ చెట్టును చూపించి, స్వామీజీ, రేపు ఉదయం కల్లా ఈ చెట్టు నిండా పండిన మామిడి పళ్ళుండాలి. మీ మాయతో మీరు చెయ్యండి, నేను కూడా నా పద్ధతిలో నేను ప్రయత్నిస్తాను అన్నాడు. స్వామీజీతో పాటు తెనాలి కూడానా? భలే ఉంది. అవును. అప్పుడు ఆ స్వామీజీ ఏం చేశాడంటే, ఆ రాత్రంతా ఆ చెట్టు చుట్టూ కూర్చుని పెద్ద పెద్ద పూజలు చేశాడు. గట్టిగట్టిగా మంత్రాలు చదివాడు. ఏదో అద్భుతం జరుగుతుందని ఆశించాడు. మరి తెనాలి ఏం చేశాడు? తను కూడా పూజలు చేశాడా? లేదు. తెనాలిది వేరే ప్లాన్. ఆయన కొందరు నమ్మకమైన పనివాళ్లని పిలిచాడు. పిలిచి ఏం చెప్పాడు? వాళ్లతో కలిసి రాత్రికి రాత్రే అంటే ఎవ్వరికీ తెలియకుండా మంచి పండిన మామిడి పళ్లను చాలా తెప్పించాడు. ఓహో, తెప్పించి ఆ పళ్లన్నిటినీ ఆ పాత మామిడి చెట్టు కొమ్మలకి జాగ్రత్తగా దారాలతో కట్టేశాడు. అచ్చం చెట్టుకే కాసినట్టు. అబ్బా, ఎంత తెలివి! రాత్రికి రాత్రే ఇదంతా చేసేశారా? అంతే. తెల్లవారింది. అందరూ రాజుగారు, స్వామీజీ, తెనాలి, సభలోని వాళ్ళు అందరూ ఆ చెట్ల దగ్గరికొచ్చారు. మరి ఏం చూశారు? ముందు స్వామీజీ పూజ చేసిన చెట్టు దగ్గరికి వెళ్లారు. అది రాత్రి ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఒక్క పండు కూడా లేదు. అయ్యో, స్వామీజీ మంత్రాలు పనిచేయలేదన్నమాట. పనిచేయలేదు. మరి అందరూ తెనాలి చూపించిన చెట్టు వైపు చూశారు. చూస్తే ఏమైంది? పళ్ళున్నాయా? అబ్బో, చెట్టు నిండా పండిన మంచి రసంగా కనిపించే మామిడి పళ్ళు వేలాడుతున్నాయి. అందరూ నోరెళ్లబెట్టారు. వావ్! అందరూ తెనాలి అద్భుతం చేశాడనుకొనుంటారు కదా. అవును, మొదట అలాగే అనుకున్నారు. కాని తెనాలి నవ్వి అసలు విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? తను పూజలు చెయ్యలేదని, మంత్రాలు చదవలేదని, రాత్రి పనివాళ్లతో కలిసి పళ్లను ఎలా కొమ్మలకి కట్టించాడో అంతా పూసగుచ్చినట్టు వివరించాడు. అలాగా. అప్పుడు స్వామీజీ సంగతి బయటపడిపోయింది కదా. సరిగ్గా. స్వామీజీ మోసం అందరికీ తెలిసిపోయింది. ఆయన ముఖం చిన్నబోయింది. రాజుగారు ఏమన్నారు? తెనాలిని మెచ్చుకొనుంటారు కదా. ఓ, బాగా మెచ్చుకున్నారు. తెనాలి తెలివికి, సమయస్ఫూర్తికి సంతోషించారు. ఆ మోసకారి స్వామీజీని మాత్రం రాజ్యం నుంచి బయటకు పంపించేశారు. చూసారా ఫ్రెండ్స్, తెనాలి రామకృష్ణుడు తన తెలివితో ఆ దొంగ స్వామీజీ బండారం ఎలా బయటపెట్టాడో. భలే ఉంది కదా ఈ కథ. అవును. దీనివల్ల మనం ఒకటి నేర్చుకోవాలి. ఎవరైనా వచ్చి గొప్ప గొప్ప మాటలు చెప్తే మాయలు చేస్తామంటే వెంటనే నమ్మేకూడదు. నిజమే. అసలు విషయమేంటో ఆలోచించాలి.
నిజమైన తెలివి, ఆలోచన చాలా ముఖ్యమన్నమాట. కరెక్ట్. అద్భుతమనిపించే దాని వెనుక ఒక్కోసారి ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు లేదా మోసాలు కూడా ఉండొచ్చు. మనం జాగ్రత్తగా గమనించాలి. మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. మీరెప్పుడైనా ఇలాగే తెలివిగా ఆలోచించి ఏదైనా చిన్న సమస్యను సరదాగా పరిష్కరించారా? మంచి ప్రశ్న. ఆలోచిస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, మరి ఈ రోజుకి సెలవు. మళ్ళీ ఇంకో మంచి కథతో త్వరగా కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.